ఒక స్త్రీ యొక్క పాత్ర కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ సరిగా లేదనుకోండి, చాలా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర మరి సరిగా కనుక పోషించకపోతే ఆ కుటుంబం సర్వనాశనమే. మన దేవుడు ఎంత మంచివాడంటే, ప్రభువు ఇదిగో ఏ భేదము లేకుండా, ఏ పక్షపాతము లేకుండా స్త్రీలని పురుషులని మన ప్రభువుకి భేదం లేదు ప్రియులారా. దేవుడు ఎప్పుడు సమానత్వాన్నే మన ఎడల ప్రదర్శించాడు. ఒకవేళ నువ్వు కుటుంబంలో ఒకవేళ చిన్న చూపు చూడబడచ్చు, సమాజంలో చిన్న చూపు చూడబడచ్చు, నువ్వు ఒక స్త్రీవని సమాజం నిన్ను వెకిలిగా చూడొచ్చు, అపహాస్యంగా చూడొచ్చు, నిన్ను ఒక బలహీనరాలుగా చూడొచ్చు. కానీ మనల్ని సృజించిన మన సృష్టికర్త మనల్ని చాలా బలవంతులుగా చూస్తున్నాడు. హల్లెలూయా. స్త్రీ అంటే చెప్పండి ఒక శక్తి. దేవుడు ఆ శక్తిని మనలో పెట్టాడు ప్రియులారా. దేవుడు ఆ శక్తిని వీలైనటువంటి మన అందరిలో ఉంచాడు. మరి ఆ శక్తిని మరొక్కసారి మనకి గుర్తు చేయడానికే దేవుడు మనల్ని ఎందుకు సృజించాడో, ఎందుకు మనల్ని కుటుంబాల్లో పెట్టాడో, ఎందుకు మనల్ని సమాజంలో ఉంచాడో మరొక్కసారి గుర్తు చేయడానికేనేమో దేవుడు తన సేవకుల్ని ప్రేరేపించి ఈ ప్రత్యేకమైన మరి రిట్రీట్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన మీరు చాలా చాలా ధన్యులు. ఒకసారి మీకు మీరే అభినందించుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. మీరు మామూలు కాదు. మీరందరూ ఒక్కొక్కళ్ళు ఒక 10,000 మందితో సమానం ఒక్కొక్కళ్ళు. అర్థమైందా? అంత బ్లెస్సింగ్తో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు మీరు. హల్లెలూయా. మరి లైవ్లో చాలామంది మేము విజయవాడలో లేకపోయామే, మేము ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నామే, వెళ్ళలేకపోయామని బాధపడుతున్నారు. కానీ చక్కగా మీకు లైవ్ సదుపాయాన్ని దైవజనులు అందించగా మీరు చక్కగా లైవ్ చూస్తున్నారు. మీరు కూడా ధన్యులే. మిమ్మల్ని కూడా దేవుడు బహుగా దీవించబోతున్నాడు. మరి ఈరోజు మనం టైం ఏం చూసుకోవద్దు, ఈరోజంతా ప్రభుతో గడుపుదాం. దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఆకలి అనిపించదు మనకి, తెలుసా? దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు అదొక ఆనందం. 84వ కీర్తనలో మరి కోర కుమారులు అంటారు, ఏమంటారంటే నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, ఒక దినము నీ సందులో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. మరి అలాంటి శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడిన స్త్రీగా ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు. ఇదిగో నీ ఆశను దేవుడు తీర్చబోతున్నాడు. ఏ ఆశతో నువ్వు ఇక్కడికి వస్తున్నావో, ఏ ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి వస్తున్నావో, లేదా దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను కలుగజేశాడో ఆ ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకుందాం. ఇంటికి దీపం ఇల్లాలు అనే ఒక సామెత ఉంటుంది కదా. మరి ఇంటికి దీపంగా ఇల్లాలు వాస్తవానికి, కానీ ఇంటికి దీపాలుగా కాకుండా ఇంటికి దయ్యాలుగా మారిపోతున్నారు. కుటుంబాల్లో తల్లి స్థానం, తల్లి పాత్ర సరిగా పోషించనందువలన ఆ పిల్లలకు ఒక దయ్యాలుగా, అంటే వారి జీవితాన్ని చిత్రం చేసే తల్లులుగా చాలామంది మారుతున్నారు. కుటుంబాల్లో ఒక భార్య, నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలని దేవుడు ఆశిస్తుంటే చాలామంది కుటుంబాల్లో ఫలించే ద్రాక్షలుగా కాక కారు ద్రాక్షలుగా జీవించి ఆ భర్తలకు దుఃఖాన్ని, కుటుంబానికి మరి ఆవేదనను మిగిస్తున్నటువంటి భార్యలు, కుమార్తెలైతే ఇంకా చెప్పుకోక్కర్లేదు. ఒక వయసు వచ్చేంత వరకు తల్లి తండ్రి అవసరాలు తీర్చేసుకొని ఆ తర్వాత వాళ్ళు పరువును మంట కలిపి వారి సొంత ఆలోచనలకు జీవితాన్ని అప్పగించి జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్న కుమార్తెలు చాలామంది లేకపోలేదు. చాలా కుటుంబాల్లో అత్త స్థానాన్ని దేవుడిస్తే మరి అత్త స్థానాన్ని ఛిద్రం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కుమార్తెలా తన కోడల్ని ప్రేమించవలసిన అత్త ఆ యొక్క కోడల్ని రోడ్డుకేసి ఆ కోడల మీద భయంకరమైనటువంటి హింసలు జరిగిస్తూ అత్త స్థానాన్ని ఛిద్రం చేస్తున్న అత్తలు లేకపోలేదు. కోడలిగా దేవుడు స్థానం ఇస్తే, ఒక చక్కని పాత్ర ఇస్తే దాన్ని చక్కగా రూతులాగా ఆ స్థానాన్ని చక్కగా నిర్వర్తించి దేవుని మహిమ తీసుకురావాల్సిన చాలా మంది కోడళ్ళు ఆ పుట్టినింటికి అవమానాన్ని తీసుకొస్తూ, మెట్టినింటికి కూడా ఎంతో బాధాకరమైన పరిస్థితులు తీసుకొస్తూ జీవిస్తున్న భయంకరమైన కారు ద్రాక్ష లాంటి స్త్రీలు ఉన్నారు. మరి అలాంటి స్త్రీలుగా ఈ క్రైస్ట్ టెంపుల్లో కూర్చున్న మనం ఎవరు ఉండకూడదనే పరిశుద్ధాత్మ యొక్క కోరిక. హల్లెలూయా. మనము ఎందుకు దేవుని చేత పిలువబడ్డామో కొన్ని మాటలు ఈరోజు మనం తెలుసుకుందాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము, 1 Peter chapter 3 and verse 9 చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. చాలు.
ఈరోజు నా ప్రసంగ అంశం ఇదే. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఈ పేతురు గారు ఈ 3వ అధ్యాయంలో ప్రారంభమే స్త్రీలతో ప్రారంభిస్తాడు. స్త్రీలతో ప్రారంభించి పురుషులకు కూడా కొన్ని హెచ్చరికలు ఇచ్చి తర్వాత కుటుంబ జీవితానికి కూడా ఒక చక్కని సూచన. ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా, ఆశీర్వాదకరమైన స్త్రీలుగా, ఆశీర్వాదకరమైన పురుషులుగా ఉండాలనుకుంటే ఇదిగో ఈ యొక్క భాగమును గనక మనము మన జీవితంలోనికి అన్వయించుకుంటే ఖచ్చితంగా 100% మనము ఆశీర్వదించబడతాము. ప్రతి ఒక్కరి ఆశ ఏంటి? శపించబడాలనా? ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఈ ఉమెన్స్ రిట్రీట్లో నువ్వు ఎందుకు కూర్చున్నావు అంటే, నీ పరమ తండ్రి నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నిన్నొక శపితమైన స్త్రీగా చూడాలనుకోవట్లేదు, నిన్నొక శాపగ్రస్తమైన స్త్రీగా ఉంచాలనుకోవట్లేదు, నిన్నొక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి ఆశీర్వాదమునకు వారసురాలిగా అయ్యి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆశీర్వదించబడుటకు మీరు వారసులగుటకు పిలువబడ్డారు. కానీ ఎందుకు శాపం తెచ్చుకుంటున్నాం? ఎందుకు శాపగ్రస్తులం అవుతున్నాం? ఎందుకు దుఃఖభరితులం అవుతున్నాం? ఎందుకు వ్యాధిగ్రస్తులం అవుతున్నాం? ఎందుకు చేతులారా మన జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటున్నాం? ఎందుకు మన సమాజానికి మనము మరి ఎంత బాధాకరమైన వ్యక్తులుగా మిగులుతున్నాం అన్నది ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. దేవుడైతే ఏ స్త్రీని కూడా, ఏ పురుషుని కూడా, ఏ వ్యక్తిని కూడా శాపగ్రస్తముగా చేయటానికి ఆయన పిలవలేదు. ఆశీర్వాదానికి వారసులం అవడానికి ప్రభు మనల్ని పిలిచాడు. నేను ఈ అధ్యాయంలో నా జీవితానికి అన్వయించుకున్నాను, ఆ తర్వాత ఇవి మీ ముందు పెడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా స్త్రీలకే సంబంధించిన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చాలా రాయించాడు. అంటే ఇక్కడే అర్థమవుతుంది స్త్రీలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చాడా అని కదా. స్త్రీలకే, పురుషులకి, కుటుంబాలకి, సేవకులకు, యవనస్తులకు, చిన్నపిల్లలకు అందరికీ ఆయన అద్భుతమైన సూచనలతో కూడిన వర్తమానాల్ని, మరి సందేశాలని, దేవుని వాక్యాలు మనకి ఇస్తే, స్త్రీల కొరకు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఒక్క ఉమెన్స్ రిట్రీట్లో కూర్చున్న మాత్రం అవన్నీ మనం తెలుసుకోలేం, కానీ వాటి సారాన్ని మాత్రం ఈరోజు మనం తెలుసుకుందాం. పాల్ ఇమాన్యుయల్ గారు మనకు అవకాశం ఇస్తే, దేవుడు అవకాశం ఇస్తే మరలా ఇలాంటి ఉమెన్స్ రిట్రీట్లు పెట్టుకుంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇక్కడ నేను ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి వెళ్తానమ్మా అని? గట్టిగా చెయ్యొద్దండి, ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్ కదా. ఆశీర్వాదానికి వారసురాలు అవ్వాలి నువ్వు. నీ తరతరాల సంతానానికి నువ్వు శాపాన్ని పంచొద్దు. ఇరులో చాలామంది డబ్బును పంచుతున్నాం, బంగారాలు పంచుతున్నాం, మా కూతుర్లకి, మా మనవళ్ళకి, మనవరాలకి అనుకుంటున్నారు. విచారకరమైన విషయం ఏంటో తెలుసా? వారు కంటికి కనబడే విధంగా డబ్బులు, ఆస్తులు, అంతస్తులు పంచుతున్నారేమో, కానీ వారికి తెలిసి తెలియని విధంగా శాపాన్ని పంచుతున్నారు. ప్రియులారా, ఎన్ని కుటుంబాల్లో శాపాన్ని అనుభవిస్తున్న వాళ్ళు మనం చూస్తున్నాం. నో, ఈ క్రైస్ట్ టెంపుల్లో ఉన్న విశ్వాసులారా, లేకపోతే స్త్రీలారా, మీరందరూ ఆశీర్వాదానికి వారసులు అవ్వాల్సిందే. హల్లెలూయా. నేను ఆశీర్వాదానికి వారసురాలను అవ్వాలా? ఇదిగో నేను దీవెనకు, దేవుని కృపకు, దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క నీతికి నేను వారసురాలను అవ్వాలా? అది స్త్రీల విషయంలో దేవుని చిత్తం. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించబడిన స్త్రీగా చేయాలని ఆశపడుతుంటే ఆయన నీకు కొన్ని సూచనలు ఇచ్చాడు. అక్కడే ఉంది, నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఆ 3వ అధ్యాయంలోనే ఉంటాను. ఆ 3వ అధ్యాయంలో ఒక 4 విషయాలు ప్రభు మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇవి తెలుసుకుందామా? ఇవి ఆచరిద్దామా? మనం కూడా ఆశీర్వదించబడి వెళ్దాం. శాపగ్రస్తులుగా ఉండొద్దు. ఒక మాట చెప్తాను, ఈ ప్రపంచంలో మీరు ఎవరి మాట తీసుకోక్కర్లేదు. ఇదిగో ఈ ప్రపంచాన్ని శాసించిన ఒక అద్భుతమైన సాధనం దేవుడు నీ చేతిలో పెట్టాడు. దీని మాట విను, చాలు బాగుపడతావు. బాగుపడాలనుకుంటే గనక, నేను బాగుపడను అనుకున్న వాళ్ళకి నేను చెప్పట్లే, బాగుపడను, నా బతుకింతే, నా జీవితం ఇంతే అనుకున్న వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడట్లేదు. ఇదిగో నా జీవితాన్ని నా ఆశీర్వాదకరంగా ఉంచుకుంటానన్న వాళ్ళతో దేవుడు ఇది పాటించు, నీ బ్రతుకు మామూలుగా ఉండదు.
నీ జీవితము నీ తరానికి నువ్వు బ్రతికితే మహా బతికితే 80 బ్రతుకుతో 90 ఏళ్ళు బతుకుతావు అంతేనా? కానీ నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా నీ బ్రతుకును ఎప్పటికీ జీవింపచేస్తుంది ఈ గ్రంథమే. హల్లెలూయా. నువ్వు జీవిస్తూనే ఉంటావు, యుగ యుగాలు ఆయన రాకడ పర్యంతం ఈ భూమి ఉన్నంత వరకు నువ్వు జీవిస్తూనే ఉంటావు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనం పిల్లబడ్డాం కదా, మరి ఎట్లా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావో కూడా దేవుడు స్త్రీలకై అక్కడ కొన్ని విషయాలు బయలుపరిచాడు. నెంబర్ 1 ఆ అధ్యాయంలోనే ఆ మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 1 Peter chapter 3 and verse 5లో ఆశీర్వాదమునకు నువ్వు వారసురాలు అవ్వాలంటే, నీ జీవితం నవ్యకాంతులమయం చేసుకోవాలనుకుంటే మనము చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే 5వ వచనం చదువుతున్నాను. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటో చెప్పనా? నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు అవ్వడానికి నువ్వు కలిగి ఉండవలసిన లక్షణం ఏంటో చెప్పాలా? అలంకరణ. అలంకరించుకోవాలి. రాసుకోండి. ఏంటి? అలంకరించుకోవాలి. మీరు మాకేదేమి చెప్పక్కర్లేదు అమ్మా, మా క్రైస్ట్ టెంపుల్ వాళ్ళకి, విజయవాడ వాళ్ళకి బాగా తెలుసు, అలంకరణలో మేము ఫస్ట్ ఉంటాం. జుట్టు ఎలా అలంకరించుకోవాలో, మా ముఖమును ఎలాగా అలంకరించుకోవాలో, మా వస్త్రాలు ఎలా అలంకరించుకోవాలో, ఉన్నది లేనిది ఎలా ప్రదర్శించాలో మాకు బాగా తెలుసు అంటారా? అలంకరించుకునిరి అనే మాట చూస్తున్నాం. అటువలే ఇదిగో పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అలంకరించుకున్నారు. అలంకరణ చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. మరి ఇప్పుడు ఏ బ్యూటీ క్లినిక్కి వెళ్దాం అలంకరణకు కదా? ఈ రోజుల్లో అలంకరణకు మనుషులు ఇస్తున్న సమయం ఇంత అంతానండి. ప్రార్థనలో కూర్చోడానికైతే గంటకు 100 సార్లు, గంటకు నిమిషం 60 సార్లే కానీ, నిమిషాలు 60 కానీ మనం గంటకు 100 సార్లు చెప్తాం. ఏంటి ఎంతసేపు వాక్యమా, ఎంతసేపు పాటలా, ఎంతసేపు ప్రార్థన అని. ఒక్కసారి అలంకరణలు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. అవర్స్ టుగెదర్, గంటలు గంటలు అలంకరణ అలంకరణ. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు మనుషుల యొక్క అలంకరణలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అడవిలో జంతువులే అందంగా ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మనుషుల అలంకరణలు వారిని కూడా మించిపోతున్నాయి ప్రియులారా. వారు చేస్తున్నటువంటి ఆ పిచ్చి పిచ్చి ఇప్పుడు అలంకరణ అన్న పేరుతో ఏంటి తెలుసా? ఫ్యాషన్ ఏంటో తెలుసా? వినూత్నంగా, స్పెషల్గా, సంథింగ్ స్పెషల్గా కనబడేదే ఫ్యాషన్ ఇప్పుడు తెలుసా? ఆడపిల్లల వస్త్రధారణ నేటి దినాల్లో ఎంత ఘోరంగా తయారవుతుందంటే చెప్పడానికి కూడా నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది అలంకరించుకో. ఏంటి అలంకరణలు చెప్పండి? మార్కెట్లోకి ఏ కొత్త డ్రెస్ వస్తే అదా తీసుకొని అలంకరించుకోవడం, ఏ కొత్త ఫ్యాషన్ వస్తే అదా నువ్వు డబ్బులు వెచ్చించి అప్పులు కూడా చేసి అదా నువ్వు అలంకరించుకోవడం, ముఖానికి నీ ఒరిజినాలిటీని పోగొట్టుకొని ఆ క్రీములు ఆ మేకప్లు చేసి లోకానికి మోసపూరితమైన అది చూపించడమా నీ అలంకరణ? నేను ఒకసారి ఫ్లైట్ ఎక్కి కూర్చుంటే ఒక సినిమా, మరి ఆ అమ్మాయి సినిమాల్లోకి వెళ్తుందో ఏమోనండి, వాళ్ళ భర్త వాళ్ళ కుమార్తె బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. వాళ్ళు ఆమెను కొంచెం దూరం దూరం పెడుతున్నారు. ఈమె మాత్రము నిమిషానికి ఒకసారి లిప్స్టిక్ తీసుకోవడం, పూసుకోవడం, ఒక అద్దం ఒకటి పెట్టుకుంది హ్యాండ్ బ్యాగ్లో. మనమైతే హ్యాండ్ బ్యాగ్లో చక్కగా బైబిల్ పెట్టుకుంటాం, అవసరమైనవి పెట్టుకుంటాం కదా. ఆమె హ్యాండ్ బ్యాగ్ అంతా ఇవే ఉన్నాయి, క్రీములు, లోషన్, రాస్తూనే ఉంది. రాస్తాను చెప్దామనిపించింది, ఎక్కువ రాయక మా కడుపులో ఏమొస్తాయి, ఇన్ఫెక్షన్లు ఎక్కువైపోతాయి, కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. అవసరాన్ని బట్టి రాసుకో. రాస్తూనే ఉంది, రాస్తూనే ఉంది, చూస్తూనే ఉంది, చూస్తూనే ఉంది, జుట్టు దూకుంటూనే ఉంది. అలంకరణ. ఒకవేళ ఆ మేకప్లు అవన్నీ తీసేసామనుకోండి, ఆమె రూపాన్ని మనం చూడలేమేమో కదా. దేవుని బిడ్డలారా, శుభ్రంగా ఉండడం తప్పేం కాదు. ఇదిగో నువ్వు లేనిపోయిన వ్యర్థమైన అలంకరణలతో జీవించమని దేవుడు చెప్పట్లేదు. బైబిల్ చెప్తున్న అలంకరణ ఏంటో చెప్తాను. అలంకరించుకోవాలి. నువ్వు అలంకరణ చేసుకోవాలి. ఒక సాధారణమైన స్త్రీ చేసుకునే అలంకరణలకు ఎంత టైం వెచ్చిస్తూ ఉంటుందో నువ్వు కూడా ఈ అలంకరణల కొరకు నీ సమయాన్ని వెచ్చించాలి. ఏం అలంకరించుకోవాలి? నెంబర్ 1 అలంకరణలో మొదటి పాయింట్ చెప్తున్నాను. 96వ కీర్తన. ఏంటి మనం అలంకరించుకోవాల్సింది అని అంటే చూడండి, గబగబా 96వ కీర్తనలో అక్కడ ఒక అలంకరణ కనబడుతుంది మనకి. స్త్రీలారా
ఇదండి. ఇంటికెళ్ళి మీ భర్తల్ని విసిగించకండి. గ్లోరీ సిస్టర్ గారు అలంకరించుకోమన్నారు, నువ్వు అర్జెంటుగా నాకు సవరాలా ఆరం చేస్తావా లేదా, అది చేయిస్తావా లేదా, అది వద్దమ్మా. ఇదిగో ఏ అలంకరణలు కూడా చెప్తున్నాను చూడండి. 96వ కీర్తన 9వ వచనం చదువుతాను చూడండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, అది ఇది ధరించుకో తల్లి, బంగారు తల్లి. ఏం ధరించాలి? పరిశుద్ధత అనే అలంకరణ. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని అలంకరణలు ధరించుకున్నా అది వ్యర్థమవుతుంది. వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మ వంటిది. చక్కని వస్త్రాలు ధరించుకో, చక్కగా తల దువ్వుకో, శుభ్రంగా ఉండు, పద్ధతిగా ఉండు, చింపిరిగా ఉండొద్దు, మరి వేరేలా కనబడద్దు. కానీ పరిశుద్ధతను నీ జీవితంలో నువ్వు అలంకరించుకోవాలని బైబిల్ చెప్తుంది. 12వ అధ్యాయం 10వ వచనం హెబ్రీ పత్రికలో, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడో. నో వన్ కెన్ సీ అవర్ హోలీ గాడ్ వితౌట్ హోలీనెస్. నువ్వు రెవరెండ్ అవ్వచ్చు, బిషప్ అవ్వచ్చు, పెద్ద ఉపవాసాలు చేసే ప్రార్థనా పరురాలు అవ్వచ్చు, బల్లగుద్ది బోధించే పెద్ద బోధకురాలు అవ్వచ్చు, కానీ వితౌట్ హోలీనెస్ యు కాంట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. దేవుణ్ణి చూడలేవు, దేవుని సన్నిధిలోకి వెళ్ళలేవు. పరిశుద్ధతకు మన దేవుడు చాలా పెద్ద పీట వేశాడు. స్త్రీలైన వారికి పరిశుద్ధత చాలా అవసరం. ఉందా నీకు పరిశుద్ధత? గంటకు 10 సార్లు మొహం కడుక్కుంటావు, చేతులు కడుక్కుంటావు, శుభ్రత ఆఫ్ కోర్స్ మంచిదే. శరీర శుభ్రత చాలా అవసరం. ప్రతి స్త్రీకి శరీర శుభ్రత చాలా అవసరం. రోజు 2-3 సార్లు స్నానం చేసిన తప్పేం లేదు. శుభ్రంగా ఉండాలి. భర్తల దగ్గర, ఇంటి వారి దగ్గర శుభ్రంగా ఉండాలి. కొంతమంది స్త్రీలు ఉంటారండి, చెప్పండి, బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళు మామూలుగా ఉండరు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఉంటారు. తప్పండి. శుభ్రంగా ఉండాలా? ఇల్లు శుభ్రంగా ఉండాలి. మా మమ్మీ ఇక్కడే ఉంది. ఇల్లు శుభ్రంగా లేదా కర్ర తీసుకుని వాయించేది. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ప్రొద్దున్నే లేచి ప్రతి స్త్రీ ఇంటి పని చేయాలి. ఏం పని చేయాలి చెప్పండి? నేను కూడా చేయాలి, మీరు కూడా చేయాలి. స్త్రీలైన వారందరూ కూడా చెప్పండి. ఇందాక నిసిక్ పాల్ గారు కూడా కొన్ని మాటలు చెప్పారు కదా. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళట? సోమరపోతులా కాదు, క్రైస్ట్ టెంపుల్ స్త్రీలు చురుకైన వారుగా ఉందురుగాక. 31 సామెతల గ్రంథము 10వ వచనం నుండి, ఇప్పుడు వద్దులే, ఇంటికెళ్ళి కంటతా పెట్టి నిసిపాల్ గారికి అప్పగించండి, రేపు అక్కడ ఉంది. గుణవతి అయిన భార్య చీకటితోనే లేచి ఇంటి వారందరి కొరకు ఏం చేస్తుంది? భోజనం సిద్ధపరుస్తుంది. ఇంటి శుభ్రత, ఇంటిని చక్కని పాలన చేస్తారు, గృహపాలన చేస్తారు. నీకున్నది చిన్న గదే కావచ్చు, నీకున్నది పెద్ద డూప్లెక్స్ కావచ్చు, ఏదేమైనా ఇంటి శుభ్రత, ఒంటి శుభ్రత, హృదయ శుభ్రత మన దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత ఉందా? దేవునికి ఇచ్చిన అవయవాలు 1 కొరింథీ పత్రిక 6:19-20 వచనాలు మనం చూస్తాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడ్డారు గనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. స్త్రీలారా వింటున్నారా? పరిశుద్ధంగా ఉంటున్నారా? మీ కళ్ళు పరిశుద్ధమైనవి చూస్తున్నాయా? చాలామంది స్త్రీలు పిల్లలకు మాత్రం బాగా పాఠాలు చెప్తారు. రే అలాంటివి చూడకండ్రా బాబు, మనం మాత్రం పాటించాం కదా. నీకు దేవుడిచ్చిన అందమైన కళ్ళకు ఏదేవో రంగులు పోయడమే కాదు, ఆ కళ్ళతో వ్యర్థమైనవి చూడకుండా నీ కళ్ళును కాపాడుకో. 31వ అధ్యాయం యోబు గ్రంథంలో యోబు గారు అంటారు, నా కళ్ళులతో నేను ప్రామిస్ చేయించుకున్నాను, నేను అపవిత్రమైన వాటిని చూడనని, ఒక కన్యకును అపవిత్రంగా చూడనని. ఈ రోజులో ఎంత అపవిత్రత కళ్ళ ద్వారా జరుగుతుంది. ఈరోజు ఈ ఫోన్ పట్టుకొని ఎంత అపవిత్రతను చూస్తున్నారండి, ఎంత అపవిత్రతను చూస్తున్నారండి. ఎంత అపవిత్రమైన కార్యాలు లోకంలో చూస్తున్నాం మనం. దయచేసి స్త్రీలు ఆశీర్వదించబడాలనుకుంటే గనక అలంకరించుకోవాలి. దేంతో అంటే పరిశుద్ధతతో. నీ అవయవాలు పరిశుద్ధంగా ఉండాలా అమ్మా, నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. వ్యర్థమైనవి చూడొద్దు. 119వ కీర్తన 37వ వచనంలో అంటాడు, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పే అంటాడు. అదే 119వ కీర్తన 18వ వచనంలో అంటాడు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా. దీని కొరకు తెరువు, నీ కళ్ళు పరిశుద్ధంగా ఉంటాయి. వాక్య ధ్యానం కొరకు నీ కన్నులు వాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? గంటలు గంటలు దేవుని వాక్యం దగ్గర కూర్చుంటున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? ఒక వృద్ధ స్త్రీ
చాలామంది దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేదట. ఆమె తమ సమయాన్ని కొండగత్తులుగా, ఇందాక తీతు పత్రికలో మనం చూసాం, ఆమె మరి వృద్ధ స్త్రీలు కొండగత్తులుగా ఉండకూడదు. వీళ్ళ మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి. ఈ సమాజం బాగా తయారైపోతుంది ఇప్పుడు. రెచ్చగొట్టే సమాజం, ఒకరి మీద ఒకరికి చెప్పే సమాజం. దానివల్ల నువ్వు పొందుకునేది ఏంటో తెలుసా? శాపం అంతే. ఇంకో కుటుంబాల జోలికి వెళ్ళొద్దు. వృద్ధ స్త్రీలు కొండగత్తులుగా ఉండకూడదు. ఆ స్త్రీ ఏం చేసేది తెలుసా? ఆదివారం దైవ సేవకులు చెప్పిన వర్తమానాలని పట్టుకుని వెళ్ళి, దేవుని వాక్యం పట్టుకుని వెళ్ళి అనేక మంది రోగులకి చెప్పి బలపరిచేదట. చాలామంది చిన్నపిల్లలకి, చాలా కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ చెప్తానే ఉండేదట. సరే, డాక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి కళ్ళ జబ్బు వచ్చింది ఆమెకి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారట, ఇంక నీ కళ్ళు కనబడవమ్మా, ఇంకొక 2 నెలలు, ఒక 2 నెలలు మాత్రమే ఈ కంటి చూపు అంతంత మాత్రం ఉంటుంది, ఇంకా నీకు జీవితంలో కళ్ళు కనబ, గుడ్డిదానం అయిపోతావు. ఆపరేషన్ చేసినా కుదరదు, మందులు వేసినా కుదరదు. సరే, ఆ విషయం అందరికీ చెప్పింది. ఆ 2వ రోజు నుంచి ఇంకా వాక్యం చెప్పడానికి వెళ్ళట్లేదు, మానేసింది ఈ వృద్ధ స్త్రీ. అందరూ అనుకున్నారు, ఓహో ఇంకా భయపడి దేవుని పని మానేసిందేమో, కళ్ళు పాడైపోతున్నాయి, కళ్ళు ఇంకా కనబడవని ఆమె భయపడి మానేసిందేమో అనుకున్నారట. మీలాంటి కొంచెం మంచి స్త్రీలు ఈ అమ్మగారు ఎందుకు రావట్లేదని పరామర్శకు వెళ్ళారట. కొంతమంది అంతే, సంఘంలో మంచోళ్ళు ఉంటారు. ఎవరైనా సంఘంలో ఒక 2 రోజులు 2 వారాలు కనబడకపోతే వెళ్తారు, అడుగుతారు, భారం ఉంటుంది వాళ్ళకి. అలాంటి భారం కలిగిన స్త్రీలు సంఘంలో ఉందురుగాక. వాళ్ళందరూ వెళ్ళి అడిగితే ఆమె చెప్పిన మాటకి వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అదేంటో తెలుసా? అమ్మా మీరు ఎందుకు మానేశారు? ఇంకా కళ్ళు కనబడట్లేదు, ఇంకా నాకెందుకులే సువార్త పని, దేవుని పని నాకెందుకులే, వాక్యం ఎందుకు నాకు అనుకుని మానేశారా అంటే, ఆమె చెప్పిన మాట ఏంటో చెప్పాలా? అమ్మ, డాక్టర్ గారు నాకు ఇంక 2 నెలల తర్వాత ఈ కళ్ళు కనబడమని చెప్పారు కదా, ఈ 2 నెలల్లో నేను వాక్యమును చదివేస్తున్నాను, వాక్యాన్ని నేర్చుకుంటున్నాను, కంటతా పెడుతున్నాను. ఎందుకంటే 2 నెలల తర్వాత నేను బైబిల్ చూసి ఏం చెప్పలేను. అందుకే ఇదంతా హృదయంలో పెట్టేసుకొని ఇదంతా కంటతా చేసేస్తే ఆ తర్వాత నేను బ్రతికినన్నాళ్ళు ఏం చేయగలను, నేను చెప్పగలను కదా. బా, ఎంత ఆశ! ఇంకా ఆమె పని ఏంటో తెలుసా? బైబిల్ చదవడమే, దేవుని వాక్యాన్ని చదవడమే. చదువుతున్నారా ప్రియ స్త్రీలారా దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని చదివే కళ్ళుగా. నోరు పరిశుద్ధంగా ఉండాలి. ఈ నోటిలో వ్యర్థమైన మాటలు రాకూడదు. మనము కూలుటకు కారణము మన నాలుకే అని 64వ కీర్తనలో మనం చూస్తాం. మన కుటుంబాలు కూలిపోవడానికి కారణం, జీవితాలు పాడైపోవడానికి కారణం నాలుకేనండి. నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలా? నోటి మాటల్ని పవిత్రంగా కాచుకోవాలా? నువ్వు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుంచు అనేక దినములు బ్రతకగోరువాడు ఉన్నాడా? 34వ కీర్తనలో చూస్తాము. ఆ 11వ వచనంలో 12వ వచనంలో చెడు మాటలు మాట్లాడకుండా తమ నాలుకని ఏం చేయాలా? కాపాడుకో. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు, పోకిరి మాటలు మాట్లాడొద్దు, ఇచ్చకపు మాటలు మాట్లాడొద్దు, గర్వపు మాటలు మాట్లాడొద్దు, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడొద్దు, కుటుంబాలని విడదీసే మాటలు మాట్లాడొద్దు. ఒక పచ్చని కాపురంలో నిప్పు పెడతారు కొంతమంది, భార్య భర్తలను విడగొడతారు కొంతమంది. అలాంటి మాటలు భర్తకు చెప్తారు, భర్తకు చెప్పేలా భర్తకు చెప్తారు, భార్యకు చెప్పేలా భార్యకు చెప్పి పోనీ ఏమన్నా కలుపుతారా? కలపరు, విడగొట్టేస్తారు అంతే. పాకిస్తాను ఇండియాలా మార్చేస్తారు వాళ్ళిద్దరిని. ఇంకా బద్ద శత్రువుల అత్త కోడళ్ళు అత్త దగ్గరకు వస్తారు. ఆంటీ మీ కోడలు ఏం చేస్తుంది తెలుసా? ఎందుకంటే నీకు ఆ డ్యూటీ ఎవరిచ్చారు? అమ్మ ఆ డ్యూటీ ఎవరిచ్చారమ్మా? నీకు జీతం రాదు, శాపం వస్తుంది, నీకేం డబ్బులు రావు, ఇలాంటి పనులకి వద్దు, ఇలాంటి మాటల జోలికి పోవద్దు. నీ నోటిలో వినువారికి మేలు కలిగినట్లు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో వినువారికి 22వ వచనంలో వినువారికి మేలు కలిగినట్లు క్షేమాభివృద్ధి అయిన మాటలే నీ నోటికి పలకు. నువ్వు మాట్లాడితే చచ్చిన వాళ్ళు కూడా లేగాల, అలా మాట్లాడాలి. హల్లెలూయా. బ్రతికించాలా, అంతేగాని బతికేమో చంపేయకూడదు. మలేరియా జ్వరం వచ్చిందా నీకు? అయ్యి బాబాయ్ మొన్న ఈ పక్కనే మా ఇంటి పక్కనే మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయింది ఒక ఆవిడ అక్క అంటది. ఇంకా 2వ రోజు ఈవిడ చచ్చిపోద్ది. మలేరియా జ్వరానికి చచ్చిపోయిందంట. నీకెందుకు? చచ్చిపోయారులే. అలాంటి బలహీనుల దగ్గరికి వచ్చి ఇలాంటి మాటలు చెప్తావా? బతికించు కాస్త. లేదక్క నువ్వు లేస్తావు, దేవుడు నిన్ను లేపుతాడు, ప్రార్థన చేసుకో, అలాంటి మాటలు మాట్లాడు. నువ్వు చెప్పేది కరెక్టే, నేను కాదన్ను, కానీ ఆ సమయానికి అది మంచిది కాదు కదా. సమయోచితమైన మాటలు వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పళ్ళలాంటి అంట. బంగారం ఇక్కడ అక్కడ అన్నీ పెట్టుకుంటావు, ఇక్కడ పెట్టావు, ఇక్కడ ఉన్నాయి బంగారం అంతా. మంచి వాళ్ళు. నీ భర్తతో మంచిగా పలకరించు, నీ భర్తతో చక్కగా మాట్లాడు, చక్కని పదజాలం. ఊరోళ్ళందరితో మంచిగా మాట్లాడుతుంది ఈ అక్క. భర్త దగ్గరికి వచ్చేసరికి డాడీ చెప్పు,
ఆయన అంటాడు, కొంచెం నాతో మంచిగా మాట్లాడమ్మా. నీ సంగతి తెలీదా, మీ అమ్మ సంగతి తెలియదు, ఊరికనే. అందుకే బైబిల్లో చెప్పారు, అన్నీ చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ఇంకా మనకు టైం చాలా తక్కువ ఉంది. జగడగొండుతో నివసించుట కంటే అరణ్యంలో ఒక మూలండుట మంచిది. నేను రోజుకో సామెత చెప్తా ఉంటాను బైబిల్లో. ముసురు దినమున కారే నీళ్లును, ఇంకో ఖాళీలు పూర్తి చేయండి, నాకు వినబడట్లేదు, చెవులేవో పెట్టారు. ముసురు దినమున కారు నీళ్లును గయ్యాళితో పోరును సమానం అంట. గయ్యాళి గంపలో, క్రైస్ట్ టెంపుల్ అలాంటి గంపలు ఉండకుండాను గాక. హల్లెలూయా. నీ భర్తకు యోగ్యమైన భార్య చక్కగా పలకరించి ముద్దు పేరు పెట్టు. ఆయన పెట్టాలని చూస్తావు, నీ ముద్దు పేరు బంగారమా అని పిలాలి నన్ను అంటావు. మొన్న ఒక ఆమె అంటుంది నాతో, మా ఇంట్లో నన్ను ప్రిన్సీ అని పిలుస్తారు అక్క, ఈయన. అలా పిలిపించుకోవడానికి నీ ప్రవర్తన ఎలా ఉంది? మరి నీ ప్రవర్తన ఎలా ఉంది తల్లి? నా మాటలు చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది ఒక కుటుంబంలో గౌరవానికి కారణము స్త్రీయే, ఒక కుటుంబం కట్టబడడానికి కారణము స్త్రీ అని వాక్యం చెప్తుంది. అలాంటి మంచి వాతావరణాన్ని కలిగిస్తున్నావా నీ భర్త దగ్గర? చక్కగా వడ్డించడం, ప్రేమతో పలకరించటం. అప్పుడప్పుడు నాకు వివాహమే 16 సంవత్సరాలు అయింది. అప్పుడప్పుడు మా కాలేవి గారు ఏమైనా కొంచెం కోపంగా ఉన్నారనుకో, చిన్న జోక్ వేసి నవ్వేస్తూ ఉంటాం అనమాట. నవ్వుతూ ఉంటాను నేను, వెంటనే ఆయన నవ్వుతారు. నేనేమన్నా కోపంగా ఉన్నాను అనుకో, ఆయన ఏదో ఒక మాట నవ్వాడు అంతే. నన్ను ఎందుకు అలా అన్నావు? ఏదో పెద్ద పోరు, నోటి మాటలు జాగ్రత్త. స్త్రీలట రోజుకి 10,000 మాటలు మాట్లాడతారట. ఎన్ని మాటలు? పురుషులంట పాప 5,000 పురుషుల సగానికి సగం, వాళ్ళైతే రెట్టింపు. మనం ఏం మాట్లాడుతున్నావు నోటితో? ఏ మాటలు వస్తున్నాయి నోటికి? నోటిని కాచుకునివాడు తన్ను తాను కాచుకునివాడని వాక్యం చెప్తుంది. యవన బిడ్డలు నోటిని కాచుకోండి. ఎవరు పడితే వాళ్ళతో ఐ లవ్ యూ చెప్పేయకండి. ఎవరు పడితే వాళ్ళ వెనకాల ఓకే అనేకండి. నోటి మాటలు జాగ్రత్త. కుటుంబంలో మాటలు జాగ్రత్త, పెద్దలతో మాటలు జాగ్రత్త, దైవ సేవకులతో మాటలు జాగ్రత్త. బోడివాడ ఎక్కిపో అని నోటి మాట పలికారు 42 మంది యవనస్తులు. ఆ రోజు 2 ఎలుగుబంట్లకు చిక్కుకుపోయారు. మాటలు జాగ్రత్త. నోరు మంచిదైతే భలే తెలిసి మీకు సామెతలు పాటించవంతే. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు అందరూ మంచిలు అయిపోతారు, నీకు అంత మంచి జరుగుద్దని అర్థం. మంచిగా మాట్లాడు, మంచిగా పలకరించు, పరిశుద్ధత నీ నోట్లో ఉంచు. కొంతమంది నోరు తెరితే బూతులు అలవాటు అయిపోయింది. అమ్మగారు ఇక్కడికి వచ్చేమో హల్లెలూయా అంటారు, దేవుని స్తోత్రం అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ నోట్లో ఏం మాటలు వస్తున్నాయో కూడా వివేచన లేకుండా మాట్లాడతారు. బుద్ధిమంతులంట వివేచించి ఇది మాట్లాడినా వద్దా అని వివేచించి మాట్లాడతారంట. బుద్ధిహీనులంట మాట్లాడేశాక బుర్రగొట్టుకుంటా, అబ్బాయి ఎందుకన్నాను అని. సమస్యలు తెచ్చుకున్నాక బుర్రగొట్టుకోకు, ముందే వదలనా వద్దా అని ఆలోచించి మాట్లాడాలి. పరిశుద్ధత నోట్లో ఉండాలి. పరిశుద్ధమైన ఆహార పదార్థాలు తినాలి, ఏది పడితే అది తినకూడదు. స్త్రీలారా మీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, తిండిపోతులుగా ఉండకూడదు, మాంసాపేక్షకులుగా ఉండకూడదు. ఉపవాసం కూడా మరి దేవుని బిడ్డలు స్త్రీలు కలిగి ఉండడం చాలా మంచిది. దేవుని మరి సంబంధించినటువంటి స్త్రీలు నోరు పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది కంకర మిషన్ లాగా ఉంటుంది నోరు, ఎప్పుడు నోరు ఎప్పుడు ఆడుతూనే ఉండాలి. మాట్లాడుతాన్నా ఉండాలా, తింటానా ఉండాలా. పరిశుద్ధమైన ఆహార పదార్థాలు. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు మంచి ఆహారం తీసుకోండి, డైట్ చేయండి, చక్కని కూరగాయలు తినండి, చక్కని వెజిటేరియన్ తినండి. అబ్బే మాంసం మొక్క లేకపోతే ఆ రోజు భర్తతో పెద్ద గొడవే. మా పుట్టింట్లోనా రోజు మా నాన్న చేపలు రొయ్యలు ఉత్తిదే అంతా డంబం. మీ ఇంట్లో ఏముందో వచ్చి మేము చూడమంటావా? భర్త దగ్గర పెద్ద డంబం. నిన్ను కట్టుకున్నాక రోజు తోటకూర పాలకూర దొరుకుతున్నాయి, అవి చాలా మంచివి. అలాంటివి పెట్టే భర్తలకు మీరు వందనాలు చెప్పండి. అర్థమైందా? అవి చాలా మంచి. ఇప్పుడు నేటి దినాల్లో ఈ కరోనా వచ్చాక చాలామందికి అనారోగ్యాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? తగ్గించండి అమ్మా, తగ్గించండి. దేవుని బిడ్డలారా, నోటిలో పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన తిండి,
ఆరోగ్యకరమైనవి ఉండడం చాలా మంచిది. అంత మాత్రమే కాదు, నీ చేతులు, నీ కాళ్ళు సమస్తం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నీ చేతులతో పరిశుద్ధమైన పనులు చేయాలి. నీ చేతులతో పరిశుద్ధమైన పనులు నేర్చుకోవాలి. కాళ్ళు పరిశుద్ధమైన స్థలాలకు వెళ్ళాలి. చెక్ చేసుకో. బీపీ పేషెంట్లు 2 రోజులకు ఒకసారి బీపీ చెక్ చేసుకుంటున్నట్టు, షుగర్ పేషెంట్లు షుగర్ చెక్ చేసుకుంటున్నట్టు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావో లేదో చెక్ చేసుకో. దేవుడు కోరే అలంకరణ ఇది. రెండో అలంకరణ చెప్తున్నాను, అదే అలంకరణ తెలుసా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 1 పేతురు పత్రిక 5:5లో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. చాలమ్మా. ఏం అలంకరణ? ఇక్కడ ఇంక 2 అలంకరణ కనబడుతుంది. ఏంటంటే వస్త్రం అలంకరణ. మీ విజయవాడ వాళ్ళకి మంచి బ్రాండ్ తెలుసు కదా, చీరలు ఏ లేటెస్ట్ వెరైటీ వచ్చినా తెలుసు. మీలాంటి వాళ్ళు ఎవరైనా ప్రేమించి చీరలు ఇస్తే కట్టుకుంటాం. అప్పుడప్పుడు కొంతమంది దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళు వచ్చి, అక్క ఈ చీర భలే ఉంది, ఎవరిచ్చారు, ఎక్కడ కొన్నారు? కొనలేదమ్మా, దేవుడు ఇచ్చాడు, ఎవరో ప్రేరేపించబడి. ఏంటక్క ఇది లేటెస్ట్ ఫ్యాషన్ తెలుసా? మీరు కట్టుకునేది చందేరి పట్టు, కంచి పట్టు, భలే పేర్లు చెప్తారు. అఫ్కోర్స్ దేవుడు నీకు ఇస్తే కట్టుకో, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ ఒక వస్త్రం ఉంది, దానితో నువ్వు అలంకరించుకోవాలి. అదేంటో తెలుసా? దీన మనస్సు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. క్రైస్ట్ టెంపుల్లో కూర్చున్న స్త్రీలందరికీ ఈ వస్త్రం ఉండాలా? నీకు వార్డ్రోబ్లో ఈ పొడుగున నా పొడుగు వరకు ఇన్ని పొడుగులున్నా, 100,000 బట్టలున్నా, దీన మనసు అనే వస్త్రం లేకపోతే నీకు అలంకరణ పూర్తి అవ్వలేదు. ఏదో వెలితి. ఇంకా దీన మనసు ఉందా? దీనత్వం ఉందా? విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చెయ్యడు. దీనత్వము ఎంత అవసరమో తెలుసా? 11:29 మత్తయి సువార్తలో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు చాలా విద్యలు నేర్చుకుంటున్నారు చాలామంది, మంచిదే. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వారి ఒక ఉద్యోగంలో చేరారంటే కొత్తగా వచ్చేటువంటి ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ అవన్నీ నేర్చుకోవాలి. టూల్స్ అన్నీ నేర్పిస్తుంటారు, నేర్చుకోవాలి. జీవితంలో కూడా నువ్వు రోజూ నేర్చుకోవాల్సిన ఒక విద్య ఉంది. అదేంటో తెలుసా? దీన మనసు. ఆ వస్త్రం వేసుకుంటున్నావా? తగ్గించుకుంటున్నావా? నేనా? ఎవరిని అనుకున్నావు? ఇంటి పేరు దగ్గర నుండి అతిశయిస్తారు చాలామంది. అలా అతిశయించడానికి కారణాలు ఏంటో చెప్పనా? మా ఇంటి పేరు. ఏమనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారు ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే. ఆయన నువ్వు ఒకటి కాదు కదా. అది అతిశయం. వాళ్ళ కులం మా కులం ఒకటే. ఏంటి నీ అతిశయం? నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వము. దేవుడు గర్విష్ఠుల్ని ఇంత కూడా పరిగణలోకి తెచ్చుకోడు. గర్వించొద్దు. దీనత్వం నేర్చుకో, తగ్గించుకోవడం నేర్చుకో, చక్కని చిరునవ్వుని ముఖంలో పెట్టుకో. ప్రతి దానికి దేవుని కృప మీదే ఆధారపడు. ఇదంతా దేవుని కృప మాత్రమే. నేను చెప్తున్నాను వినండి. ఈరోజు నీ ముక్కులో శ్వాస ఎవరిచ్చారు? నీ నాసికా రంధ్రాల్లో శ్వాస ఎవరిది? నీ ₹1,00,00,000 ఉన్నాయి. ₹1,00,00,000తో నువ్వు శ్వాస కొనుక్కోగలవా? అలా గనక అమ్మితే గనక మనందరికంటే చాలా ధనవంతులు ముందే కొనేసి పెట్టేసుకుంటారు రిజర్వ్డ్గా కదా. మనకు కూడా దొరకదు, అంత పెట్టేసుకుంటారు. శ్వాస ఎవరి కృప? నువ్వు బ్రతుకున్నావంటే ఆయన కృప కాదా? నీ జీవితంలో ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటున్నా, ఆహారమైన, వస్త్రమైన, వాహనమైన, ఇల్లైనా, ఒక భర్త అయినా, బిడ్డలైనా ఆయన కృప మాత్రమే. అతిశయించడానికి ఏమీ లేదు. 20వ కీర్తన 7వ వచనంలో అంటాడు, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి ఏం చేయాలా? అమలారా, స్త్రీలారా, తగ్గించుకోండి. ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలా? నీ భర్త ఎదుట నువ్వు తగ్గించుకోవాలా? నువ్వు తగ్గిపో, ఏం పర్వాలేదు. ఈగోలొద్దు మనకి. తగ్గించుకో. సారీ చెప్పడం నేర్చుకో, థ్యాంక్స్ చెప్పడం నేర్చుకో, ఇతరుల్ని హైలైట్ చేయడం నేర్చుకో, నీకంటే పెద్దలని గౌరవించడం నేర్చుకో, దైవ సేవకుల్ని గౌరవించడం నేర్చుకో, నీ భర్తకు లోబడ్డం నేర్చుకో. సమాజంలో ప్రతి ఒక్కరి ఎదుట దీన మనసు అనే వస్త్రం ధరించుకో. దీన మనసు ఉందా? నేను అనేది చచ్చిపోవాలి. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డానంటాడు. నేను అన్నది చాలా ప్రమాదం. దీన మనసు చాలా ఆశీర్వాదకరం.
వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి. అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు ఏమిస్తాడంట? కృప అనుగ్రహిస్తాడు. దీనత్వం నేర్చుకో, పర్వాలేదు, ఏం పర్లేదు. నువ్వు దీనత్వం కలిగి ఉన్నందుకు ఒకవేళ సమాజంలో నువ్వు కొంచెం ఒకవేళ చిన్న చూపు చూడబడుతున్నావా, దేవుడు నిన్ను హెచ్చించే రోజు రాబోతుంది. హల్లెలూయా. బైబిల్లో దేవుడు అహంకారాన్ని హెచ్చించినట్టు ఉంది ఎక్కడైనా? దీనుల్ని దేవుడు పైకి లేపాడు. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలా? దీన మనసు కలిగి ఉండాలా. ప్రియ దేవుని బిడ్డలారా, దీన మనస్సు, అహంకార మనసు వద్దు. గర్వించొద్దు. దేవునికి అందం ఇచ్చాడా? గర్వించొద్దు. అలా గర్వించి వికారులుగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గర్వించి బలాన్ని చూసి గర్వించి బలహీనులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్తుల్ని అంతస్తుల్ని చూసి గర్వించి చేతకాని వాళ్ళుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభువా, ఇదంతా నీ కృపే నాయన, ఇదంతా నీ కృపే నాయన, నీ కృప తప్ప ఏమీ లేదని నువ్వు దేవుని ఎదుట ఎప్పుడు దీన మనసు కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదకరం. నాకు తెలుసు, మా సేవా జీవితంలో ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు కూడా, ఎంతో ఉన్నతమైన హోదా కలిగిన వాళ్ళు కూడా దేవుని ఎదుట తమను తాము తగ్గించుకుంటారు. బైబిల్లో కూడా అబ్రహాము దేవునితో ఏమంటాడంటే, నేను ధూళిని బూడిదను ప్రభువా అంటాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడు తెలుసా? ఆయన చెప్పుల వారిని ముట్టుకోవడానికి కూడా నేను పాత్రుడిని కాదంటాడు. 10th క్లాస్ పాస్ అయ్యేసరికి ఇంక ఈ అమ్మాయిని పట్టుకోలేం. ఇంకా చూపులు మారిపోతాయి, నడక మారిపోద్ది, స్టైల్ మారిపోద్ది. ముందు తల్లిని ఏంటి ఏం తెలుసు నీకు, నోరు మూసుకో, నేను చెప్పించేయి అంటున్నావా? ఆడపిల్లలు దీనులం అయిపోవాలా. దీనత్వము నిన్ను పైకెత్తుతుంది. భర్త కంటే ఓ 2 ఆకులు ఎక్కువ చదువుకుందనుకో, ఓయ్ ఏమయ్యో ఏం చదివే విజయవాడలో ఉండి, నేను ఎక్కడ పట్టణంలో ఉండి వచ్చాను, నాకు తెలుసు అంతా. మా డాడీ ఒక మాట అంటారు, ఆడపెత్తనం బోడి పెత్తనం అంటూ ఉంటారు. కుటుంబంలో పరిచర్య చేయి, పెత్తనం కాదు. దీన మనసు కలిగి ఉండు, తగ్గించుకో. దేవుని సన్నిధిలో ఆ దీన మనసు నీకుందా? ఒక పైలట్ అండి, ఆమె వారం అంతా డ్యూటీ చేసుకొచ్చి ఆదివారం సెలవు తీసుకొని మందిరంలోకి వచ్చి ఒక 2 సర్వీసులు మందిరంలో దేవుని సన్నిధిలో గడిపి ఆరాధించి మోకరించి స్తుతించి ప్రభువుని ఆరాధించి ఆ తర్వాత సమయం అంతా ఆ వాష్రూమ్లు కడగడానికి అదంతా శుభ్రం చేయడానికి వెళ్ళేదట. నేను ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను, హెబ్రోన్ మినిస్ట్రీస్లో ఒక దైవజనుడు వాక్యంలో చెప్తుంటే విన్నాను నేను. వాష్రూమ్స్ కడుతుంది ఒక పైలట్ చదువుకున్న ఒక స్త్రీ. ఒక పైలట్ అవడం అంటే అది చిన్న విషయం కాదు. 1వ తరగతి వాళ్ళకి ఇచ్చేస్తారా ఆ పోస్టు? ఎంత హోదా ఉంటుంది వాళ్ళకి, 5 స్టార్ హోటల్లో ఉండొచ్చు వాళ్ళు. కానీ దేవుని మందిరంలో ఎంత తగ్గింపు ఉందా నీకు? ఆ దీనత్వం, కుటుంబంలో దీనత్వం, దేవుని సన్నిధిలో దీనత్వం. స్త్రీలకు అది అలంకరణ. 3వది దేనితో మనం అలంకరించుకోవాలంటే, మొదటి తిమోతి పత్రికలో అలంకరణ గురించి చెప్తున్నాను కదా. ఆశీర్వాదానికి వారసులైన వారు అలంకరించుకుంటారు అని విన్నాము. దేంతో అలంకరించుకోవాలి? పరిశుద్ధతతో. 2వది దీన మనసు అనే వస్త్రముతో. 3వది 2వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో అలంకరణ కనబడుతుంది. దేంతో అలంకరించుకోవాలంట? సత్క్రియలు, మంచి క్రియలు చేస్తావా? మంచి క్రియలు చేయి, దుష్క్రియలు చేయొద్దు. సమాజానికి మేలు కలిగించే కార్యాలు చేయి, సంఘానికి మేలు కలిగించే కార్యాలు చేయి, కుటుంబానికి మేలు కలిగించే కార్యాలు చేయి. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యం అని వాక్యంలో ఉంది. ఒక ఆయన ఇలా చదివాడు పొరపాటున, గుణవతైన భార్య దొరుకుట అదురు అని చదివాడు. కొంతమంది కుటుంబాల్లో భర్తల్ని అదరగొట్టేస్తూ ఉంటారు భార్య. నాకు తెలుసు, ఒక భర్త తన భార్య గురించి చెప్తూ లిటరల్గా ఏడ్చాడండి. పెద్ద ఆయన, గెజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్ ఆయన. భార్య చేసే చేష్టల గురించి విని చెప్తూ ఏడ్చాడు. ఏడిపించేసేవారిగా ఉండొద్దు. గుణవతి అయిన భార్య తన చేతులను చాపును, దీనులకు తన చెయ్యి చాపును అని ఉంటుంది అక్కడ. అందుకే నేను మిమ్మల్ని గుణవతి అయిన భార్యలో ఒక్క లక్షణం కూడా మిస్ అవ్వకుండా మీరు నేర్చుకోవాలని కండదా చేయమన్నాను. ఓకే, మీకు హోంవర్క్ ఈరోజు రిట్రీట్లో ప్రిన్సిపాల్ గారికి అప్పగించాలి. నేర్చుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. అయితే దీనులకు తన చెయ్యి ఏం చేస్తుంది? చాపుద్ది. సత్కార్యాలు చేయాలా? మా ఇంటికి వస్తే మాకేం చేస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అనే ధోరణిలో ఉండిపోకు. సత్క్రియల చేత అలంకరించుకో, మంచి క్రియలు చేయి.
విడిపోతున్న కుటుంబాలని కట్టు, అనారోగ్యంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించు, నీకున్న దానిని పెట్టు. నీకు 2 అంగీలంటే ఒక అంగీ ఇచ్చేమన్నాడు ప్రభువారు కదా. పెట్టే బుద్ధి తెచ్చుకో, ఇచ్చే బుద్ధి తెచ్చుకో, పలకరించే బుద్ధి తెచ్చుకో, ప్రేమించే బుద్ధి తెచ్చుకో. ఆ తల్లి ఇక్కడే ఉంది. మా బాల్యంలో మా పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి. ఎందుకంటే ఏమీ లేక సేవలోకి రాలేదు, అన్నీ వదిలిపెట్టేసి నా తల్లిదండ్రులు దేవుని సేవలోకి వచ్చారు. చక్కని విద్యావంతులు, చదువుకున్నారు, మంచి కుటుంబ నేపథ్యంతో ఉన్నారు, మంచి ఉద్యోగాలు దేవుడు ఇచ్చాడు. అన్నీ వదిలిపెట్టి ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళు రాజమండ్రిలో సేవ ప్రారంభించినప్పుడు మీలాంటి చక్కని విద్యావంతులు లేకపోతే మరి ఏదో చక్కగా ప్రోత్సహించే వాళ్ళు లేరు. అప్పుడు సంఘం ప్రారంభంలో ఒక ఎస్టీ జాతికి చెందిన కొంతమంది ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు, నివాసాలు ఏర్పరచుకునేవారు. వాళ్ళు అక్కడ సోదులు చెప్పుతూ, పందుల పెంపకం చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవాళ్ళు. మా తల్లిదండ్రులు ఆ ప్రాంతంలోకి సేవకు వెళ్ళినప్పుడు వీళ్ళకే తిండి ఉండేది కాదు, వీళ్ళకే సరైన వస్త్రం ఉండేది కాదు. మా డాడీ చెప్తారు, మేము సబ్బులు కొనుక్కుంటే చిన్న చిన్న సబ్బులు అప్పట్లో లైఫ్ బాయ్ ఏ వచ్చేవట, అవి కొనుక్కుంటే విరగ్గొట్టి సగం వాళ్ళకి ఇచ్చి సగం వీళ్ళు వాడుకునేవారంట. ఏదైనా వస్త్రం ఎవరైనా మీలాంటి వాళ్ళు ప్రేమించి వస్త్రాలు ఇస్తే ఒక 2-3 సార్లు వాడుకొని ఆ వస్త్రాలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవారు. వాళ్ళని రక్షణలోకి నడిపించారు, వాళ్ళు ప్రభు ప్రేమను చూపించారు. ఏమైనా వండుకుంటే కొంచెం వాళ్ళకి తీసి వాళ్ళకి వండుకోవడం వచ్చేది కాదు, వాళ్ళకి మరి కూరలు వండుకోవడం వచ్చేది కాదు, వాళ్ళకి అంత కల్చర్ తెలియదు, నాగరికత తెలియదు వాళ్ళకి. అమ్మ ఇట్రా అమ్మ వాళ్ళని పిలిచి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని ఆ ఇంట్లో ఆహార పదార్థాలు పెట్టి చెయ్యగలిగిన సత్కార్యాలే చేస్తూ, నిజం చెప్తున్నాను ప్రియులారా, ఆ రోజు వాళ్ళు లేమిలో కూడా ఇతరుల్ని ప్రేమించి సత్క్రియలు చేసిన విధానాన్ని బట్టేనేమో ఈరోజు దేవుడు మాకు సమృద్ధిని ఇచ్చాడు. హల్లెలూయా, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. స్త్రీలు దేనితో అలంకరించబడాలా? కఠినాత్ములుగా ఉండకూడదు, కరుకైన వాళ్ళగా ఉండకూడదు. కొంతమంది కరివేపాకు కూడా లెక్కే. కరివేపాకు ఎంత ఏమైపోయింది, అవునులే పొదుపు చేయి, నేనేం కాదంటలేదు, లగ్జీరియస్గా అలా వదిలేయమంటలేదు. నీ గుప్పులు విప్పాలా, సత్క్రియలు చేయి. నాకు చాలామంది స్త్రీలు తెలుసు, తమ బలాన్ని తమ శక్తిని సత్కార్యాలకు వాడి అలంకరించుకున్నారు. బైబిల్లో 9వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఒక స్త్రీ కనబడుతుంది, ఆమె పేరు దోర్క. ఆమె గురించి కూడా ఏం చెప్పబడింది తెలుసా? సత్క్రియల చేత తను అలంకరించుకుంది. రోగం వచ్చి చనిపోతే బతికేసింది. నేను చెప్పనా ఎందుకు బతికిందో చెప్పనా? తాను చేసిన సత్క్రియలు తను బతికిచ్చాయి. హల్లెలూయా. సత్క్రియలు చేద్దాం, చేయి. 3 రోజులు అన్నం కూడా దాచుకొని తింటారండి కొంతమంది. కానీ ఇంట్లో లేమి ఉందా అది తర్వాత, అయినా అన్ని రోజులు దాచుకోవాల్సిన అవసరం లేదు. పెట్టు, మరొకరికి పెట్టు. రోడ్డు మీద పడేసే కంటే మరొకరికి పెట్టురాదా? ఇవ్వు. దేవా శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ నా మీద కొమ్మరించాయి అంటావు, మరి నువ్వేమి అందిస్తున్నావు? స్త్రీలకు సత్కార్యాలు చేసే మనసు ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి. కొన్నిసార్లు సత్కార్యాలు చేసేటప్పుడు కొన్ని రిస్కులు ఉంటాయి. మనకు తెలుసు షూనేమీరాల గురించి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆమె ఏం చేసింది చెప్పండి? దైవజనుడైన ఎలీషాను తన ఇంటిలో ఆహ్వానించుకుంది, బలవంతం చేసి ఇంట్లో పెట్టుకుంది. తన భర్తకి చెప్తుంది, ఇదిగో మన ఇంటికి వచ్చి పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడు. ఏమైనా పిసునుగొట్టుతనం ఉందా ఆమెకి? ఎంత ప్రేమిస్తుంది. మన ఇంట్లో ఎవరైనా ఒక రోజు పెట్టుకుంటే ఎప్పుడు వెళ్ళిపోతారా బాబా అన్నట్టు చూస్తారు. పొరపాటున ఎవరైనా ఇంటికి వచ్చారంటే చాలు తాళాలు వేసుకుని వెళ్ళిపోవాలి కూడా లేకపోలేదు. ఏమైనా అతిథి మర్యాద ఉందా? దేవుని బిడ్డల్ని ఇంట్లో చేయి కడుగుతున్నారా? దేవుని సేవకులు వస్తున్నారా? దేవుని బిడ్డలకు ఆతిథ్యం చేస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ఇవ్వగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మేము నేర్చుకున్నామండి. మీరు అనుకోవచ్చు, పాల్ ఇమాన్యుల్ గారు కానీ వారి కుటుంబం కానీ, జాన్ వెస్లీ గారి కుటుంబం కానీ, క్యాలెబ్ గారు, నేను, మా కుటుంబాలు కానీ, మా తల్లిదండ్రుల ద్వారా మేము నేర్చుకున్నవేంటో తెలుసా? తీసుకునే వాళ్ళమే కాదు, మేము అవసరం అయితే చెప్పండి, అవన్నీ మేము మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దేవునికి తెలుసు ఎంతమందికి ఆదరణ కలిగిస్తున్నావు, మాకు తెలుసు. ఎంతమంది మరి వారికి మరి ఆపన్న హస్తం అందిస్తున్నావు మాకు తెలుసు. మేమున్న పరిధిలోనే, మా పరిధిని మించి మేము చేయలేం, కానీ మేమున్న పరిధిలోనే ఒక పలకరింపు, ఒక ప్రేమపూర్వకమైన మాట, ఒక వస్త్రం, ఒక ఆహారం, చెయ్యి. అలాంటి పనులు చెయ్యి.
అదే నీకు అలంకరణ. ఏంటి అలంకరణ? ఇదే అలంకరణ. 3 అలంకరణలు చెప్పాను, ఇంకా చాలా నేను ఆ పాయింట్ ముగించేస్తున్నాను. ఆశీర్వాదానికి వారసులయ్యేటువంటి స్త్రీలు తమ్మును అలంకరించుకుంటారు. ఫస్ట్ పాయింట్ అలంకరించుకుందామా? వీటితో మంచి పనులు చేద్దామా? తల్లిదండ్రులకు ఉపయోగపడండి, భర్తకి సత్కార్యాలు చేయండి, భర్తకి చక్కని వండి పెట్టండి, చక్కగా పిల్లల పాలన చూడండి, పిల్లల ఆరోగ్యాల కొరకు ఆలోచించండి, వాళ్ళ భవిష్యత్తు కొరకు ఆలోచించండి, సంఘంలో సత్కార్యాలు చేయండి, సంఘ క్షేమం కొరకు ప్రయాసపడండి. నేను ఒక్కొక్కసారి అనిపించాలా, ఈ సహోదరి లేకపోతే ఎలా అని నీ సేవకుడికి అనిపించాలా. మనకు తెలుసు, రోమపత్రిక ఇంటికి వెళ్ళి చదవండి 16వ అధ్యాయంలో కేంక్రియాలో ఉన్న ఫీబే నుండి మొదలు పెడతాడు. ఈ ఫీబే నాకును మీకును సహాయకురాలు. ఏ రాళ్ళు? మనమే రాళ్ళు, బొప్పులు కలిగించే రాళ్ళ? సహాయకురాళ్ళు. ఈ రాళ్ళుగా ఉండు. దైవజనుడికి బొప్పులు కలిగించేలా ఉండొద్దు, బాధ కలిగించేలా ఉండొద్దు, కుటుంబాలకి సమాజానికి నొప్పి కలిగించేలా ఉండొద్దు. సహాయకురాళ్ళుగా ఉందాం. హల్లెలూయా. సహాయం చేయి. మా అమ్మ గురించి చెప్తాను. పగలంతా సేవ చేసేది. సాయంత్రం మేము స్కూల్ నుంచి వచ్చేసరికి మేము బయట ఫుడ్ తింటే ఆరోగ్యాలు పాడవుతాయని ఆ చిన్నవే వాడి మా ఇంట్లో ఫుడ్ తయారు చేసేది. వాస్తవాన్ని మా డాడీ కూడా ఒప్పుకునేవారు కాదు, బయటవి ఉండేది, కష్టపడేది. చెప్తా ఉంటుంది, మా 3 డెలివరీలు అయ్యే సమయానికి ఆమె పగలంతా పనిచేసి గిన్నెలతో అన్నీ సున్నితంగా పెరగలే. అలా డెలివరీ అయిపోయాం 3 ఈజీగా. ఇప్పుడు అంతా సున్నితత్వం. అక్కడ హైదరాబాద్లో మా అత్తమ్మ గారు ఉంటారు, ప్రభావతి యేసుపాదం గారు. ఆవిడకు చాలా కష్టజీవి, చాలా సత్కార్యాలు చేసే విషయంలో, కుటుంబానికి క్షేమం కొరకు. మరి వారికి 4 పిల్లలైతే 4 వచ్చాం ఇంట్లో. మా 4 కూడా, మా పిల్లల్ని కూడా ప్రేమతో సత్కార్యాలు, మంచి కార్యాలు. ఒక్కోసారి అనిపిస్తుంది, పలానా సహోదరు లేకపోతే సంఘంలో ఎలా, పలానా ఆవిడ లేకపోతే ఎలా అనిపించేలా. అందుకే కదా దోరక చచ్చిపోతాడు, అందరూ ఏడ్చారు. ఈమె ఉన్నప్పుడు మాకేం కుట్టించింది, అమ్మో ఏం బతకాలి అని బ్రతికిచ్చేసారు. పేతురు గారిని పిలిపించి ప్రార్థన చేయించి కదా. సత్కార్యాలు చేద్దాం, కుటుంబానికి క్షేమం కలిగించే పనులు చేద్దాం, మంచి పనులు చేద్దాం. మంచి పనులు చేయడానికే టైం సరిపోవట్లేదు, మనకు బోల్డ్ మిగిలిపోతున్నాయి. ఇంకా మనకు చెడ్డ పనులతో పని ఎందుకు చెప్పండి? ఇంకా జోలికి ఎందుకు వెళ్దాం మనం? మంచి పనులకి జీవితాన్ని ఉపయోగించి, జీవితం చాలా చిన్నది. యువర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. దేవుడు సత్కార్యాలు చేయటానికే మనల్ని ముందుగా నిర్ణయించి పుట్టించాడని ఎఫెసీ పత్రికలో కూడా ఉంది. ఆయన ముందుగా నిర్ణయించిన సత్కార్యముల కొరకే మనల్ని దేవుడు చేశాడు, సృజించాడు. సత్కార్యాల కొరకు చేశాడు, కానీ దుష్టకార్యాల కొరకు కాదు. చంపేసింది మనం ఒక పిన్ని, చిన్న పిల్లోడిని, 5 సంవత్సరాల పిల్లగాడిని తీసుకెళ్ళి తోటికోడల మీద కోపంతో, వామ్మో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? తోటికోడల మీద కోపంతో పిల్లల్ని చీపిరి కట్టి తిప్పి కొట్టేవాళ్ళు ఉన్నారు, అన్నం పెట్టకుండా హింసించే వాళ్ళు ఉన్నారు, బాధించే వాళ్ళు ఉన్నారు, కానీ చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలా మనం ఉండొద్దు. మనం పుట్టిన పుట్టింటికి సత్కార్యాలు చేసేవారిగా ఉండాలా. ఇదిగో మన తల్లిదండ్రులకి సత్కార్యాలు చేయాలా, మన అత్తింటి వారికి సత్కార్యాలు చేయాలా. నువ్వు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘంలో సత్కార్యాలు చేయాలి, ఏ సమాజంలో ఉన్నావో ఆ సమాజంలో సత్కార్యాలు చేయి. మదర్ తెరీసా వచ్చి చేసింది అదే. మదర్ తెరీసా మతాలేం స్థాపించలే, మత ప్రచారాలు చేయలే, సత్కార్యాలు చేసింది. మామూలు కార్యాల కుష్ఠరోగులు కూడా ఒళ్ళో పెట్టుకొని గాయాలు కడగడమే కాదు, ఆ పురుగులు రాకపోతుంటే నోట్లోంచి కూడా తీసింది మహాతల్లి. ఆమె గురించి చెడ్డ కథనాలు రాద్దామని వెళ్ళారట కొంతమంది జర్నలిస్టులు. సీన్ చూసి ఆమె కాళ్ళు మొక్కొచ్చారు. భారతదేశాన్ని చెడగొడుతుందని రాద్దామని వెళ్ళారట, ఏంటి న్యూస్లు. కానీ వాళ్ళ వల్ల కాలే, కళ్ళారా చూశారు వాళ్ళు. ఏముంది నీ దగ్గర సత్కార్యం? ఏముంది? అత్త చచ్చిపోతుందంటే గ్లాస్ మంచినీళ్ళు ఇస్తున్నారా కోడళ్ళు? అత్తనేమైనా పట్టించుకుంటున్నావా? వాళ్ళ అమ్మకైతే గంటకు 10 సార్లు ఫోన్లు చేసి, అమ్మ ఎలా ఉన్నావు, వచ్చేస్తున్నాను ఉండు ఆగు. అత్తగారికి సత్కార్యాలు చేయి, కోడలికి సత్కార్యాలు చేయి. కూతురునైతే మంచం దగ్గరకు కూడా వెళ్ళి అందిస్తారు, తిన బిడ్డ. కూతురు లాంటిది కాదా నీ కోడలు? అత్తగారులు ఉన్నారా? కూతురులా ప్రేమించు, నువ్వు కూడా ప్రేమించబడతావు. హల్లెలూయా.
అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల నుంచి ఏమొస్తుందా లాక్కడం కాదు, అన్నదమ్ముల మీద సత్కార్యాలు చేయి. కుటుంబంలో ప్రతి పాత్రలో కూడా తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తగారులు, మామగారులు, మరి కుటుంబ సభ్యుల మీద సత్కార్యాలు చేసేవారుగా మనం ఉందాం. అది అలంకరణ. రెండో మాట చెప్పి నేను వస్తున్నాను, మళ్ళీ మొదటి పేద దగ్గరికి రండి. అక్కడ ఆశీర్వాదానికి వారసులు అయ్యేవారు స్త్రీలకు ఉన్న రెండవ విషయం ఏంటంటే లోబడి ఉంటారు. 5వ వచనంలో ఉంది, కింద నుండి వస్తున్నాను నేను పైకి. అలంకరించుకున్నారు, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉంటారు. లోబడి చాలు లోబడి ఉంటారు. రెండో పాయింట్ రాసుకోండి. ఆశీర్వాదానికి వారసురాలు మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి మనం అందరం. ఒకటి, అలంకరించుకుందాం. బంగారు నగలతో, వెలగల వస్త్రాలతో, వీటితో కాదు కానీ వీటితో అలంకరించుకుందాం. 3 విషయాలు చెప్పాను. రెండోది లోబడి తిరగబడి అనే 2 బళ్ళు ఉన్నాయంట. స్కూల్స్. ఏ బడి మీరు ఏ బడి? చాలా పెద్ద పెద్ద స్కూల్స్ వచ్చేసినాయి. 1,00,000, 2 లక్షలు, ఎల్కేజీ పిల్లలకు 3 లక్షలు, 4 లక్షలు కూడా ఫీజులు ఉన్నాయి. తెలుసా మీకు? బయటకు వచ్చేసరికి, ఎల్కేజీ నుండి బయటకు వచ్చేసరికి, ఒరే బుడ్డోడా 4 లక్షలకు ఖర్చు పెట్టాను రా, ఏం నేర్చుకున్నావురా అంటే స్టాండింగ్ లైన్, స్ట్రైట్ లైన్. ఏదిరా? ఎల్కేజీ కాదంట మమ్మీ, యూకేజీ. 4 లక్షలు కట్టి లైన్లు నేర్చుకుంటున్నారు. లైన్లు. అఫ్కోర్స్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే స్కూల్స్ లేకపోలేదు, నేను అనట్లేదు. కానీ స్త్రీలకు 2 బళ్ళు ఉన్నాయి. ఏంటా బళ్ళు? ఆక్రిడ్జ్, ఇంకోటి కాదు కానీ లోబడి తిరగబడే. క్రైస్ట్ టెంపుల్లో స్త్రీలందరూ లోబడిలో చేరిపోదురుగాక. హల్లెలూయా. లోబడాలి. మీ స్వంత పురుషులకి ఏమవ్వాలా? లేదు, పురుషులే మాకు లోబడాలి. మేమేం చెప్తే అదే చేయాలా. రోజులు మారినాయండి అంటారా? బైబిల్ మారలేదండి, వాక్యం మారలేదండి. లోబడండి. ఇందాక నీసిపాల్ గారు కూడా చెప్పారు కదా, స్వపురుషులకి ఏమవ్వాలా? లోబడు. ఒరే అని పిలుస్తుందా భర్తని, ఏంటమ్మా అలా పిలుస్తున్నావంటే ముద్దు పేరు మీకెందుకు అంటాం. మళ్ళా ఒరేయా, ఓయ్ నువ్వా? ఇలాంటి సంభాషణ. యజమానుడా అని పిలిచింది ఎవరు? శారా. యజమాన్, మై మాస్టర్. మంచి పిలుపు. లోబడు. అలా నానని సినిమాకి వెళ్దాం రా, ఆ పాడు పనులు చేద్దాం రా అంటే కాదు. ప్రతి మంచి పనికి నీ భర్తకి ఏమవ్వాలా? పెళ్ళిళ్ళప్పుడు లోబడి ఉంటావా అంటే ఏమంటారు? అమాయక చక్రవర్తుల్లో లోబడి ఉంటాను. లోబడి ఉందువా? లోబడి ఉందును ఈ ఒక్కరోజే. నా ప్రతి దినం, ప్రతి మంచి విషయంలో. ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? నీ భర్తను రాజును చేయగలిగితే నువ్వు రాణిలా నిలబడగలుగుతావు. నువ్వే రాణి అయితే నీ భర్త నీకు బానిసగా మిగిలిపోతాడు అన్నాడు. నీ భర్తను రాజుగా చేయగలిగితే నువ్వు రాణిగా అయిపోతావు. నువ్వే రాణి అయిపోతే రాణిలు కింద వాళ్ళందరినీ ఎలా చూస్తారు చెప్పండి? ఆ క్యాడర్ అలాంటిది కదా, తప్పదు. నువ్వు రాణి అయిపోద్దు. రాజు భార్య ఏమైపోద్ది? ఆటోమేటిక్గా రాణి అయిపోద్ది కదా. డాక్టర్ గారు భార్య వైద్య విద్య చేయకపోయినా ఏమనేస్తారు? డాక్టర్ గారండి, డాక్టర్మ్మ గారండి, వాళ్ళ భార్య అండి. కలెక్టర్ గారండి, కలెక్టర్మ్మ గారండి అంటారు. పాస్టర్ గారండి, పాస్టర్మ్మ గారండి అంటారు. రాజుని చేయి నీ భర్తని. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు ఒక మాట రాశాడు తన పుస్తకంలో, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవునికి రక్షణ గురించి వందనాలు చెప్తాను, నిత్య రాజ్యాన్ని బట్టి వందనాలు చెప్తాను, ఆ తర్వాత నా భార్యను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. భార్యలే కొట్టండి, అందరూ వద్దులు. నీ భర్త నీ గురించి థ్యాంక్స్ చెప్తాడో, ప్రవ్వా ఎందుకు నాయన ఇలాంటి దాన్ని ఇచ్చావు నాయన, నువ్వు ఇలాంటి కర్కశమైన వాడు కాదు అవుతావు అనుకోలేదు నాయన అంటాడా? ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తాడో దేవునికి. ఒక భర్త ఎప్పుడు భార్య ఫోటో ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడంట. గంటకోసారి ఆ ఫోటో చూసుకునేవాడంట. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అనుకుని అబ్బా భార్య అంటే ఎంత ఇష్టం, గంటకోసారి కూడా చూడకుండా ఉండలేకపోతున్నాడు అనుకుంటే దగ్గర ఎవరో ఫ్రెండ్స్ అడిగారని, ఏంట్రా పదే నీ భార్య మొహం చూస్తున్నావు అంటే, చెప్పేస్తున్నాను వినండి అని సీక్రెట్ చెప్పాడంట. మన బాసు తిడుతున్న తిట్లు వింటుంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా, ఎందుకు వచ్చిన గొడవ, ఇంత కష్టపడుతున్నా సరే ఏదో ఒకటి తిడతానే ఉన్నాడు. ఆ తిడుతున్నప్పుడు వెంటనే నేను ఆ భార్య ఫోటో చూసుకున్నాను అనుకో, నాకు చాలా ఆదరణ వచ్చేస్తుంది.
నేను చాలా ఎంత రిలాక్స్ అయిపోతానంటే, ఎంత ఆదరణ పొందేస్తానంటే బాబోయ్ మాటలో చెప్పలేను. నా భార్యను ఫోటో చూసుకోగానే నా బాసు పెట్టే ఈమె పెట్టే కష్టాలు కన్నా బాసు పెట్టే పెద్ద ఎంత అనుకుంటాడంట, అంత ఆదరణ వచ్చేస్తుందంట. ఏమ్మా మేడం గారు అలా ఉన్నారా? వద్దు. లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. లోబడు భర్తకు చెప్పు. అఫ్కోర్స్ భర్తకు మంచి సలహాలు ఇవ్వడం తప్పేం కాదు. భర్తకు ఏమి ఇవ్వాలా? మంచి, ఏమండి మీ షర్టు కొంచెం నలిగింది, మంచి షర్ట్ వేసుకోండి అనడం తప్పేం కాదు. ఏమండి మీకు మంచి ఆహారం పెడుతున్నాను, అదొద్దు ఇది తినండి అన్న మంచి సలహాలు ఇవ్వడం తప్పేం కాదు. ఆర్థిక లావాదేవీలలో మంచి సలహాలు ఇవ్వడం తప్పేం కాదు. కానీ తిరుగుబాటు చేయటం చాలా తప్పు. ఈ రోజుల్లో చాలా తిరుగుబాటు ఎక్కువైపోతుంది. వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? ఇంకా నీకు నాకు కుదరదు. ఏంటి లాయర్ని బిల్ ఎవరిని పిల్లాలా? లాయర్లు కూడా ఏమైపోతున్నారు? అనుభవజ్ఞులు అయిపోతున్నారు నేటి దినాల్లో. వద్దు. విడిపోయే పరిస్థితులు కాదు, కలుపుకో. విడిపోవడం గొప్ప కాదు, కలుపుకోవడం గొప్ప. సమాధానమును వెనికి దానిని వెంటాడడం గొప్ప. లోబడు భార్యలారా, లోబడండి. ఒకవేళ నీ భర్త నిన్ను హింసిస్తున్నాడేమో, ఒకవేళ నీ భర్త నిన్ను అన్యాయం చేస్తున్నాడు నీకు అనిపిస్తుందేమో. చెప్పబోతున్నాను 3వ స్త్రీ 4వ స్త్రీ చెప్పబోతున్నా, ఆ పాయింట్ చెప్పబోతున్నాను. లోబడుండు. నీ పని లోబడ్డమే. లోబడు. దేవుని కార్యాలు చూస్తావు. విధేయత కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టడు, లోబడేవారిని దేవుడు విడిచిపెట్టడు. 3వ మాట చెప్తున్నాను, ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండవలసిన వారు చేసే 3వ పని ఏంటనంటే మరి దేవుణ్ణి ఆశ్రయిస్తారు. 5వ వచనంలో ఉంది. 5వ వచనంలో పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, వారు దేవుణ్ణి ఏం చేస్తారు? ఆశ్రయిస్తారు. అంటే దేవుని నమ్ముకుంటారు, దేవుని మీద ఆధారపడతారు. ఏ స్త్రీ అయితే తమ శక్తి మీద, తమ ఘనత మీద, తమ బలము మీద ఆధారపడతారో వాళ్ళు మోసపోతారు, వాళ్ళు దెబ్బతింటారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని నమ్ముకుంటారో వాళ్ళు బలమైన యోధులుగా తయారవబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. నువ్వు బలమైన యోధురాలు అవ్వాలంటే దేవుని మీద ఆనుకో. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, నీకెవరున్నారు ఈ లోకంలో? నాకెవరు లేరని ఎప్పుడు అనుకోవద్దు. ఎవరున్నారు మనకి? నిన్ను ప్రేమించేవాడొకడున్నాడనే వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసేనని సత్యం తెలియునా అంటూ ఒక మంచి పాట ఉంటుంది. లోకంలో ఎవరు లేరు అనుకోద్దు. నువ్వు అనాథవు కాదు, నీకు దేవుడు ఉన్నాడు, నిన్ను సృజించిన వాడు ఉన్నాడు. ఆయన కళ్ళు ఎప్పుడు నీ మీద ఉంటాయి. నువ్వు చాలా స్పెషల్, యు ఆర్ వెరీ స్పెషల్. దేవుని దృష్టిలో చాలా యోగ్యమైన వాడు. ఒకవేళ ఇంట్లో నువ్వు స్పెషల్ కాదేమో, అందరూ తినేసి నాకు వదిలేరక్క, అందరూ మాట్లాడుకుంటారు నన్ను పక్కన వదిలేస్తారక్క, అందరూ ఉన్నారు నాకు ఎవరు అని బాధపడుతున్నావా? ఆయన ఉన్నాడు నీకు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ఆశ్రయించు, అద్భుతాలు చూస్తావు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే ఎవరిని ఆశ్రయించడం మేలు? దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడిని సిగ్గుపరచడు. ఆశీర్వాదానికి వారసులైన స్త్రీలు తమ్మును తాము అలంకరించుకుంటారు. 2వది లోబడతారు. 3వది దేవుణ్ణి ఏం చేస్తారు? ఆశ్రయిస్తారు. సునేమీరాలి జీవితంలో కష్టం వచ్చిందండి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి 2వ రాజులు 4వ అధ్యాయంలో. కష్టం వచ్చిందండి, బిడ్డ చనిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచబడుతున్న బిడ్డ చచ్చిపోతే మీకు తెలుసా, వచనాలు నేను చదివితే ఆశ్చర్యపోయాను. భర్తకు కూడా చెప్పలేదంట, పెనిమిటికి కూడా చెప్పలేదట. గార్ధబం తీసుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలీషా గారు ఎక్కడో ఉన్నారు, ఏ కొండల్లో లోయల్లో ఆయన బస చేస్తున్నారు. వెళ్ళిపోయి ఏం చేస్తారు తెలుసా? నేను గనురాల్ని, ఎలీషాని బయటకు రమ్మనండి అనేమి అక్కడ పెద్ద ఆర్డర్లు వేయలే. రాగానే ఆయన కాళ్ళు పట్టేసుకుందంట. కాళ్ళ మీద పడి పాదములు పట్టుకున్నాను ఉంది అక్కడ వాక్యంలో. అయ్యా నువ్వు రాకపోతే నిన్ను విడిచిపెట్టను, నువ్వు రా నాతో అని ఎలీషా దగ్గరికి వెళ్ళి కష్టాన్ని చెప్పుకున్నప్పుడు ఎలీషా రాగా ప్రార్థన చేయగా ఆ బిడ్డ మళ్ళీ బ్రతికాడు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించిన స్త్రీలు అసాధ్యాలను కూడా సాధ్యాలు చేసుకున్నారు. ఇది అసాధ్యం, చచ్చిపోయినాడు బతకడం సాధ్యమా? సాధ్యమైపోయింది. దేవుని ఆశ్రయించడం ఇంకో మాట చెప్తాను, ప్రార్థన చేయటం. అంతే.
స్త్రీకి ఉన్నటువంటి బలం ఏంటో తెలుసా? స్త్రీకి ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పాను మీరు చాలా పవర్ఫుల్ అని. ఏంటా పవరు? ప్రేయర్ హ్యాస్ ద పవర్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేవాళ్ళు నాలో పొట్టిగా ఉన్నా, ప్రార్థన చేసేవాళ్ళు చదువు లేకుండా ఉన్నా, ప్రార్థన చేసేవాళ్ళు ఈ లోకంలో మరి ఏ ఘనత లేకున్నా వారైనప్పటికీ కూడా ఈ ప్రపంచంలో సాతాను సింహాసనాన్ని గడగడలాడించే శక్తిని దేవుడు ప్రార్థనా పరులకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థనతో నువ్వు ఏదైనా పరలోకం నుండి కిందకి దింపేస్తావు తెలుసా? పరలోకపు వనరులన్నీ భూమి మీదకి ఎలా దిగుతాయి చెప్పాలి? ప్రార్థనతో. అవసరాలు తీర్చుకుంటావు ప్రార్థనతో, అద్భుతాలు పొందుతావు ప్రార్థనతో. ఈరోజు నీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా? నీ మనసులో ఏదైనా వేదన ఉందా? నీ జీవితంలో ఏదైనా జరగట్లేదు అనుకున్నది ఉందా? అసాధ్యాలు ఉన్నాయా? ఎందుకక్క నా బ్రతుకని తలపట్టుకుని బాధపడుతున్నావా? ఇదిగో దేవుని ఆశ్రయించు. అద్భుతమైన ఆశీర్వాదాలు నీ ముందున్నాయి. రాజులు కాదు, రాణులు కాదు, గొప్పవారు కాదు, మనకు మన దేవుడు ఉన్నాడు. గొప్ప కార్యాలు చూద్దాం. బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. బైబిల్ స్త్రీలు చాలా చక్కని పాఠాలను ఒక మరి అంశాన్ని కూడా పెట్టి నేను చాలా ప్రసంగాలు చెప్పాను స్త్రీల గురించి. దేవుని ఆశ్రయించిన ప్రతి స్త్రీ శత్రువుల్ని నేలకు వంచారు. హల్లెలూయా. రాజ్యాల్ని స్థిరపరిచారు, అద్భుతాలు చూశారు. దేవుని ఆశ్రయించింది ఎస్తేరు. మనుషుల్ని ఆశ్రయించలేదు, రాజులను ఆశ్రయించలేదు. చక్రవర్తి తన భర్త ఎవరు? 127 సంస్థానాలకు అధినేత, తన్ను కూడా ఆశ్రయించలేదు. ప్రభు పాదాలు పట్టుకుంది. శాసనాలను కూడా మార్చేశాడు దేవుడు. పట్టుకో, ఆయన నిన్ను కరుణించేంతవరకు ఆయన వైపు చూడు. మనకు ప్రభు ఉన్నాడు. జీవితంలో చిన్న వాటి నుండి పెద్ద వాటి వరకు కూడా అనారోగ్యాల, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, జీవిత సమస్యల, అత్తగారు పోరా, భర్త పోరా, ఏ సమస్యలు ఉన్నా, ఆర్థిక బీదరిక పరిస్థితులు నువ్వు ఉన్నా, అనారోగ్యాలతో నువ్వు ఉన్నా, ఏ మోకాళ్ళే ప్రార్థన చేయి. సంఘ ప్రార్థన, దైవ సేవకుల ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అనుభవాలు నేర్చుకో. నీ జీవితం ఆశీర్వాద పదంలోకి వెళ్ళిపోతుంది. అపవాది లయమైపోతాడు, అపవాది సిగ్గుపడతాడు. దేవుని నామం నీ జీవితంలో మహిమపరచబడుతుంది. నా జీవితంలో చాలా చెప్పగలను. ఏ సమస్య నాకున్నారు, నన్ను ప్రేమించే నా తల్లిదండ్రులు, నా సహోదరులు, మా సిస్టర్స్ ఇన్లా, వాళ్ళు ప్రేమించే మా అత్తగారి కుటుంబం, నా భర్త, మీలాంటి ఎంతమంది ఉంటారు. కానీ నాకు దేవుడు ఒకటి నేర్పించాడు. నాకు ఒకటి తెలుసు, నేను దేవుణ్ణి ఏ విషయంలో నేను ఆశ్రయించినా నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా సిగ్గుపరిచి కానీ నో అని కానీ చెప్పి పంపలేదు. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర మోకరిస్తాను. నా గుండెల్లో వేదన అయినా, ఏ సమస్య అయినా ప్రభు దగ్గర పెట్టాల్సిందే, జవాబులు పొందాల్సిందే. హల్లెలూయా. పొందుతావు నువ్వు కూడా అద్భుతమైన జవాబులు రెడీగా ఉన్నాయి. యేసు దగ్గర అన్నీ రెడీగా ఉంటాయంట. నువ్వు ప్రార్థన చేసి వాటిని పొందుకోవచ్చు. కుటుంబ సమస్యలు, బిడ్డల నుంచి సమస్యలు, ఏదైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. ఏది అసాధ్యం లేదు. బిడ్డలారా, క్రైస్ట్ టెంపుల్ స్త్రీలారా, లైవ్లో చూస్తున్న వారులారా, ఏ సమస్యతో పోరాడుతున్నావా దా ప్రభు దగ్గరికి వచ్చి ఆశ్రయించు. దేవుని ఆశ్రయించు. ఎస్తేరులా ఉపవసించి ప్రార్థించు. ప్రభుతో సమయం గడుపు, ప్రభుతో మాట్లాడుకో. నీ ఒంటరి గదిలో, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఒక బస్సు ఎక్కావా ప్రార్థన చేయి, ఒక రైలు ఎక్కావా ప్రార్థన చేయి, ఒక ఫ్లైట్ ఎక్కావా ప్రార్థన చేయి. నేను ఆయా ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు, కారులలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక 2-3 ఉంటే కనుక ప్రార్థనలు చేసుకుంటూ వస్తాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున బయలుదేరాం, నిద్రపోయి వచ్చాం. ప్రతి ప్రయాణంలో కూడా ప్రార్థన చేస్తూనే, ఇంట్లో ఉంటే ప్రార్థన, ఒక ప్రార్థనకు 2-3 గంటల సమయం వెచ్చించు. స్త్రీలారా, ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే మరొక సమయాన్ని వెచ్చించు. ఇంట్లో ఉన్నవారులారా, ఇంటి పనులు పూర్తి చేసి చేయండి ప్రార్థన. మీ ఇంటి చుట్టూరు కంచె వేస్తుంది ప్రార్థన. మీ జీవిత సమస్యల్ని పరిష్కరిస్తుంది ప్రార్థన. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, ఉడత ఊపులకి ఓడలు ఊడుతాయా అంటారు చాలామందికి. ఉడత ఊపులకి ఓడలు రాలవు, మంత్రాలకి చింతకాయలు రాలవేమో, కానీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏం భయపడకు, దేనికి జడవకు. ఎవరేమి సూటిపోటి మాటలు అంటున్నా, శాపనార్థాలు మాట్లాడుతున్నా, నీ జీవితానికి ఒకవేళ ఎవరు ఎలాంటి కీడులు తలపెడుతున్నా, నీకు ఇవ్వబడిన అస్త్రం ఏంటో తెలుసా? ప్రార్థనే. ప్రేయర్ ఈజ్ వండర్ఫుల్, పవర్ఫుల్ వెపన్ ఇన్ యువర్ లైఫ్. వాడు దాన్ని. నీ కుటుంబాలు కట్టబడతాయి, జీవితాలు కట్టబడతాయి. కోల్పోయిన సంతోషం వల్ల పొందుకుంటావు, ఆనందాన్ని పొందుకుంటావు, అభివృద్ధి పొందుకుంటావు, స్థిరత్వాన్ని పొందుకుంటావు. నిన్ను సిగ్గుపరచిన వారి కళ్ళ ముందు నీ తల ఎత్తి నిలబెట్టే దేవుడు నీ ప్రార్థన వినబోతున్నాడు. అద్భుతాలు నీ ఇంట్లో జరిగించబోతున్నాడు.